బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చేశారు. ముందుగా లీక్ అయినట్లే 8 మంది సెలబ్రిటీలు హౌస్లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 1 నుండి సీజన్ 7 వరకు ఉన్న సెలబ్రిటీల్లో ఏరికోరి 8 మందిని లోపలికి పంపించారు బిగ్ బాస్. అయితే ఒక్కో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లోపలికి వెళ్లేటప్పుడు వారికి ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు నాగార్జున. నైని పావని కోసం శివాజీ, టేస్టీ తేజ కోసం శోభా శెట్టి, ఇలా ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కరు సర్ప్రైజ్ వీడియో పంపించారు. బిగ్ బాస్ రీలోడ్ పేరుతో జరిగిన వైల్డ్ కార్డ్ ఎంట్రీల హంగామా చాలా సప్పగా సాగింది. అంటే అందరూ ఇంతకు ముందు బిగ్ బాస్ కి వచ్చిన ముఖాలే కావడం, పైగా ఎంట్రీలో కూడా అంత పసలేకపోవడంతో అంతగా ఎవరికి ఎక్కలేదు ఈసారి ఈ ఎపిసోడ్ అయితే. సీజన్ 8 సందర్భంగా 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి చూసాం. వీళ్ళ ఎంట్రీల మాట పక్కన పెడితే తర్వాత నాగార్జున ఇచ్చిన సర్ప్రైజులు మాత్రం బాగున్నాయి. 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలకి మొత్తం 8 సర్ప్రైజులు ఇచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో భాగంగా ముందుగా హౌస్ లోకి వచ్చింది హరితేజ. బిగ్ బాస్ సీజన్ 1లో సందడి చేసిన ఈ బ్యూటీ దాదాపు 8 ఏళ్ల తర్వాత మరోసారి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. ఇక వచ్చి రాగానే సీజన్ 1లో హరితేజ హరికథ ఇరగతీసిందని విన్నాం. అలా ఎలా అంటూ నాగార్జున అడిగారు. అంటే అప్పుడు కంటెస్టెంట్లు అందరితో బాగా ర్యాపో ఉండేది సార్, సో అలా అప్పటికప్పుడు చెప్పా అంటూ హరితేజ చెప్పింది. మరి ఇప్పుడు ఎవరి ప్లస్ మైనస్ అన్ని చూసి వెళ్తున్నావు కదా, నీ ప్రకారం ఆటలో కత్తెవరు సుత్తెవరు అంటూ నాగార్జున అడిగారు. దీనికి నబిల్ కత్తి, యష్మి సీత సుత్తి అంటూ చెప్పింది హరితేజ. యష్మితో బాగానే గొడవ జరిగేలా ఉంది నాకు అంటూ తేజ చెప్పింది. ఇక హరితేజకి ఆల్ ద బెస్ట్ చెప్తూ బిగ్ బాస్ సీజన్ 1లో తన తోటి కంటెస్టెంట్ అయిన నవదీప్ వీడియో చేశాడు. దాన్ని బిగ్ బాస్ టీవీలో చూపించారు నాగార్జున. ఇక హరితేజ లోపలికి వెళ్తుంటే ఆపి మరో సర్ప్రైజ్ కూడా ఇచ్చారు. ఈసారి హరితేజ కూతుర్ని స్టేజ్ మీదకి రప్పించారు. అమ్మ బిగ్ బాస్ కి వెళ్తుంది కదా, మరి ఏం చేస్తావంటూ నాగడిగితే ఏడుస్తా అంటూ క్యూట్ గా చెప్పింది ఆ పాప. ఏడవకు, 24 అవర్స్ అమ్మ టీవీలో కనపడుతుంది, టీవీ ఆన్ చేస్తే చాలు అంటూ నాగార్జున చెప్పారు. తర్వాత లోపలికి వెళ్ళాక అందరితో ఇట్టే మింగిలైపోయింది హరితేజ. ఇక తర్వాత ఒక స్పెషల్ ఏవీతో ఎంట్రీ ఇచ్చాడు టేస్టీ తేజ. సీజన్ 7లో కనిపించిన తేజ ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చాడు. ఈసారి అమ్మకిచ్చిన మాట కోసం కప్పు తీసుకునే వెళ్తా అంటూ గట్టిగానే చెప్పాడు. లైఫ్లో ఒక్కసారి బిగ్ బాస్కి రావడమే అదృష్టం, అయితే నా లైఫ్లో మిరాకిల్ రెండోసారి కూడా జరిగింది సార్ అంటూ టేస్టీ తేజ చెప్పాడు. ఇక బిగ్ బాస్ నుండి వెళ్ళగానే నా జీవితమే మారిపోయింది. 8 నెలల్లో 15 నుండి 16 రెస్టారెంట్లు నేనే ఓపెన్ చేశాను. అలాగే టీ ఫ్రాంచైజీ మొదలుపెట్టి 20 బ్రాంచెస్ పెట్టా అంటూ బిజినెస్ గురించి చెప్పుకొచ్చాడు. ఇక ఆటలో కత్ అయితే పృథ్వీ, నిఖిల్ అంటూ చెప్పాడు టేస్టీ తేజ. టేస్టీ తేజకి సర్ప్రైజ్ ఇస్తూ శోభా శెట్టి విష్ చేసిన వీడియోను ప్లే చేశారు నాగ్. త్వరగా బిగ్ బాస్కి పోరా బాబు, 2 నెలలు నువ్వు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నా. ఆ సీజన్లో ఎలాగో కప్పు కొట్టలేదు, ఈసారైనా కొట్టు అంటూ తేజకి విషెస్ చెప్పింది శోభా శెట్టి. ఇక తర్వాత శోభ పేరు ఎప్పుడైనా టాటూ వేయించుకో అంటూ కాసేపు ఆట పట్టించారు నాగార్జున. లేదు సార్, ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఈసారి లోపల ఇంకెవరైనా సెట్ అయితే చూద్దామంటూ తేజ అన్నాడు. ఇక తేజకి స్పెషల్గా ఓ బిర్యానీ ఇచ్చి లోపలికి పంపారు నాగ్. అలాగే ఆ బిర్యానీ యష్మితో కలిసి షేర్ చేసుకో అంటూ ఓ హింట్ కూడా ఇచ్చారు. అంటే మొన్న సీజన్లో శోభ వెనుక తిరిగినట్టు ఈసారి యష్మి చుట్టూ తిరగమని చెప్పకనే చెప్పారన్నమాట. ఇక హౌస్లోకి వైల్డ్ కార్డ్ 3వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది నైని పావని. వచ్చి రాగానే ఆటలో కత్తి నబిల్, సుత్తి మణికంఠ, సీత అంటూ చెప్పేసింది నైని. అప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వారానికి ఎలిమినేట్ అయిపోయా, కానీ ఈసారి అసలు తగ్గేదేలే అంటూ కాన్ఫిడెంట్గా చెప్పింది. తర్వాత నైని కోసం శివాజీ విషెస్ చెప్తూ ఓ వీడియో చేశారు. దాన్ని స్టేజ్ మీద ప్లే చేశారు నాగార్జున. నైని, ఒక విషయం గుర్తుపెట్టుకో, గేమ్లో గెలవడం ముఖ్యమే, కానీ నువ్వు ఎలా గెలుస్తున్నావు అనేది మరీ ముఖ్యం. ఎప్పుడు ఫెయిర్గా ఆడు, నువ్వు నిజాయితీగా ఆడితే విన్ అయిన దానికన్నా ఎక్కువగా జనాలకి గుర్తుంటావు, నువ్వు గెలవాలి అంటూ విషెస్ చెప్పాడు. ఇక దీనికి బాగా ఎమోషనల్ అయింది నైని. నాకు బిగ్ బాస్కి రావడం వల్ల మరో డాడీ దొరికారు సార్ అన్నది. ఒక వారమే అయినా ఆడియన్స్ ఎంతో బాగా గుర్తుంచుకున్నారు. ఈసారి మాత్రం ఎవరిని డిసప్పాయింట్ చేయను, చివరి వరకు ఉంటా అంటూ నైని మాటిచ్చింది. ఇక సరే పండు, ఆల్ ది బెస్ట్ అంటూ టాటా చెప్పేశారు నాగార్జున. ఇక హౌస్లోకి వెళ్ళిన తర్వాత అందరికీ చకచకా పలకరించేసింది నైని. కానీ టేస్టీ తేజకి మాత్రం దూరంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో నైనిని మొదటిగా నామినేట్ చేసింది తేజానే. ఆ దెబ్బకే హౌస్ నుండి బయటకు వచ్చేసింది. తర్వాత బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా 4వ ప్లేస్లో వచ్చాడు మెహబూబ్. బిగ్ బాస్ సీజన్ 4లో అదరగొట్టిన మెహబూబ్ మరోసారి అదరగొట్టడానికి వచ్చాడు. ఇక ఇప్పుడు కంటెస్టెంట్లలో నబిల్ ఫ్రంట్ ఫుట్ ప్లేయర్గా బాగా ఆడుతున్నాడంటూ మెచ్చుకున్నాడు మెహబూబ్. మెహబూబ్ కోసం తన ఫ్రెండ్ సీజన్ 4 కంటెస్టెంట్ సోహెల్ వీడియో చేశాడు. సీజన్ 4లో ఆడినట్లే ఆడాలి, ఈసారి మాత్రం కప్పు మిస్ అవ్వద్దు అంటూ సోహెల్ కోరాడు.
బిగ్ బాస్కి రావడం వల్లే బడ్డీ ఫర్ మై లైఫ్ అనేలా సోహెల్ దొరికాడంటూ మెహబూబ్ చెప్పాడు. ఫ్రెండ్స్, వైల్డ్ కార్డ్లో సంబంధించిన 4 వీడియో అయితే ఇందులో పెట్టానండి. రిమైనింగ్ 4 మెంబర్స్కి సంబంధించి ఇంకో సపరేట్ వీడియో పెడతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.